సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ 2 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు ఒక ఇంటివారు కాబోతున్నారనే పుకార్లు కొన్నాళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వీరిద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే మీడియాలో ఇంత ప్రచారం జరుగుతున్నా వీరుడు ఎవరూ తమ బంధంపై ఇప్పటి వరకు నోరు విప్పిందే లేదు. మౌనం అంగీకారమేగా అన్నట్లుగా అటు అభిమానులు మాత్రం వీరిద్దరు అనుబంధం నిజమే అన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ విషయంపై తొలిసారిగా అనిరుద్ స్పందించాడు. ఒక్క పోస్ట్తో కావ్య మారన్తో డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో సహా యజమాని కావ్య మారన్తో తాను డేటింగ్లో ఉన్నట్లు వస్తున్న వార్తలను అనిరుద్ ఖండించాడు. దయచేసి ఈ విషయంలో తన అభిమానులు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ అనిరుద్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ట్వీట్ చేశాడు. వివాహమా? హహ, కాస్త ప్రశాంతంగా ఉండండిరా బాబు, ఇకనైనా ఇలాంటి పుకార్లు ఆపండి అని సరదాగా పోస్ట్ చేశాడు. దీంతో కావ్య, అనిరుద్ మధ్య ఏదో ఉందనే వార్తలకు చెక్ పడినట్లయిందే. అయితే డేటింగ్ పుకార్ల మీద మాత్రం అనిరుద్ మాత్రం స్పందించలేదు. దీంతో వీళ్ళిద్దరూ ఇంకా డేటింగ్లోనే ఉన్నారని, వీరి ప్రేమాయణం పెళ్లి దాకా రాలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అనిరుద్, కావ్య ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్నారని, త్వరలో పెళ్లిపేటలు ఎక్కనున్నారంటూ ఇటీవల ఒక పోస్ట్ వైరల్ అయిందే. ఈ జంట ఒక ప్రైవేటు విందులో సన్నిహితంగా ఉండటం చూశామని కూడా కొంతమంది గతంలో పేర్కొన్నారు. కావ్య తండ్రి సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ను కలిసి అనిరుద్, కావ్యాల ప్రేమను వివరించి వారి పెళ్లికి కళానిధిని ఒప్పించేందుకు అనిరుద్ బంధువు సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్యవర్తులుగా వెళ్లారని కూడా గతంలో వార్తలు వచ్చాయి.